మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు గారు సంఘానికి రాస్తూ ఉంటాడు. 11వ అధ్యాయము 23వ వచనం కాడ నుంచి మనం చూస్తే ఇక్కడ మనమందరము కూడా ఆయన శరీరములో ఆయన రక్తంలో భాగమవుతున్న వారమే ఉన్నాం. ఎక్కువగా అది ఎక్కడి నుండి వచ్చిందని అంటే క్రీస్తు ప్రభు దగ్గర నుంచి వచ్చిందంట. మనకి అది ఎక్కడి నుంచి వచ్చిందంటే కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి త్యాగానికి, యేసుక్రీస్తు ప్రభు మనతో చేసుకున్న ఒక నిబంధనకి గుర్తుగా ఆయన శరీరములోను ఆయన రక్తములోను మనము పాలిభాగస్థులం అవుతున్నాం. శరీరాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ నిబంధనను మనం జ్ఞాపకం చేసుకోవాలంట. ఆయన ఇస్తున్నటువంటి రక్తాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ఆ నిబంధనను మనం జ్ఞాపకం చేసుకోవాలంట. ఆ శరీరాన్ని మనకు జ్ఞాపకం తీసుకుంటున్నప్పుడు ప్రభు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలంట. ఆ రక్తాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ప్రభు పడినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలంట. అందుకని అంటాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనిటికై దీనిని చేయడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. చూడండి ఇంకేమంటున్నాడు, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మనం ఎప్పుడైతే ఆయన శరీరాన్ని తింటున్నామో, ఎప్పుడైతే ఆయన రొట్టెను తీసుకుంటున్నామో, అదేదో మనకి ఇవ్వబడినటువంటి బిస్కెట్, మనకి ఇవ్వబడినటువంటి జ్యూస్ కాదు అది. మరొకసారి చూడండి ఆ మాటని 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభువు మరలా వచ్చు వరకు ఆయన మరణమును, ఏ మరణాన్ని? సిలువ మరణాన్ని ఏం చేయాలంట? ఆయన మరణాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంట? ప్రచురపరచడం అంటే ప్రొక్లైమ్ అంటే ప్రకటించాలంట ఆయన మరణాన్ని. దేవుని స్తోత్రం. ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకుంటున్న మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆయన సిలువ మరణాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన ఏదైతే మనకు అనుగ్రహించాడో ఆ సిలువ మరణం ద్వారా వాటిని మనం ఏం చేయాలంటే ప్రకటించాలంటే. ఎలా ప్రకటించాలా? ఆదివారము దేవుని సన్నిధిలో పునరుద్ధాన దినములో మనము భక్తి శ్రద్ధలతో వణుకుతూ భయభక్తులు కలిగి మన ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొని ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా సిద్ధపడాలంట. చూడండి కిందకి వెళ్తే అంటాడు కదా, కాబట్టి ఎవడు అయోగ్యముగా దాని యొక్క విలువను గుర్తెరగకుండా, దాని యొక్క విలువను తెలుసుకోకుండా, అందరూ ఉన్నారు కాబట్టి నేను ఉండాలి, అందరూ తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసుకోవాలి, ఇదేముంది ప్రతి నెల ఇచ్చేదే కదా, దాని విలువను గుర్తెరగకుండా. చూడండి ఇంకా కింద అంటాడు, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి అవడం అంటే దేవుడిని వ్యతిరేకించిన వారు, దేవుని దూషించిన వారు, దేవుని సిలువకు అప్పగించిన వారు అవుతారంట. ఎప్పుడు అయోగ్యంగా మనం తీసుకుంటే ప్రారంభ ప్రార్థన నుంచి ప్రభు వల్ల పరిచర్య ముగింపు వరకు కూడా భక్తి శ్రద్ధలతో దేవుని సన్నిధిలో లేకుండా ఆరాధనే కదా, పాటలే కదా, తాయితీకి వెళ్దాంలే, మీకు అటెండెన్స్ లేదు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచి వారందరూ కూడా అపరాధులే. ఎవరు అయోగ్యంగా దాన్ని తీసుకుంటారో, పాత్రలో నుండి తాగుతారో, వాడు ఆయన శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అవుతాడు. తర్వాత చదవండి ఏమంటున్నాడు, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెనో. నేను దేవునికి ఇష్టపూర్వకంగా జీవిస్తున్నానా, దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నానా, దేవునికి నా భక్తి ఆయన కొలతేస్తే ఆయన పరిపూర్ణతలో ఉన్నానా? మనమేమనుకోండి తెలుసా, బైబిల్ అట్టుకుని వెళ్తే భక్తి అనుకుంటాం. మనం బైబిల్ అట్టుకుని వెళ్తే భక్తి కాదు, ఆదివారం రోజు వచ్చి కూర్చుంటే భక్తి కాదు, పాటలు పాడేస్తే భక్తి కాదు. ఇక్కడ అంటున్నాడు,
ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవలను. నేను దేవునికి సరి అయినటువంటి భక్తిలో ఉన్నానా? దేవుడంటే భయం కలిగి ఉంచున్నానా? దేవుని ఎడల నేను భక్తి శ్రద్ధలు కలిగి ఉంచున్నానా లేదా? దేవునికి పరిపూర్ణ హృదయాన్ని ఇచ్చానా లేదా? అది ఖచ్చితంగా మనము పరీక్షించుకొని అప్పుడు తీసుకోవాలంట. తర్వాత చూడండి, అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మనం ఏం చేస్తాం? మెసేజ్ అవగానే, ప్రసంగం అవగానే గలగలగలగల మాట్లాడేసుకుని వచ్చి ఇదిగో ఎక్కడికి వచ్చి అక్కడికి వచ్చి ఇదిగో నీకు ఇచ్చారా, నాకు ఇచ్చారు. పరీక్షించుకోవాలంట. మనం పరీక్షించుకొని దానిలోనిది మనం తీసుకోవాలంట. తర్వాత చూడండి ఇంకేమంటున్నాడు, ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధిని తనకు తానే తెచ్చుకుంటున్నాడు. ఇది ప్రభు యొక్క శరీరము, ఇది ప్రభు యొక్క రక్తం అని కాకుండా పాస్టర్ గారు ఇస్తున్నారు కాబట్టి తీసుకోవాలి. నెలలో మొదటి ఆదివారం తీసుకోవాలి. తీసుకోకపోతే తీసుకోలేదేంటి అని అడుగుతారు కాబట్టి తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటేనంట మనకి మనం ఏం తెచ్చుకుంటున్నామంటే శిక్షావిధిని తెచ్చుకుంటున్నామంట. పరీక్షించుకోవడం అంటే ఏంటో తెలుసా? బాప్తీసం తీసుకున్నారు, రక్షణ ప్రాప్తీసం తీసుకున్నారు, క్రీస్తు రక్తంలో కడగబడ్డారు. క్రీస్తు రక్తంలో కడగబడినా సరే శరీరాశలకు లోబడుతున్నారు, లోకాశలకు లోబడుతున్నారేమో, వ్యామోహాలకు లోబడుతున్నారేమో. బి కేర్ఫుల్. మీకు మీరుగా శిక్షా విధిని తెచ్చుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనమంట లోకము వెంబడి మనం వెళ్ళకూడదంట. ఈరోజు ఎందుకండి బాప్తీసం తీసుకునే వారు ఒకలాగే ఉన్నారు, తీసుకుంటున్న వారు జీవితం కూడా ఒకలాగే ఉంటుందని అంటే తీసుకునే వారికి తీసుకున్న వారికి మధ్య వ్యత్యాసం కనపడతలే. ఆ రక్షణ యొక్క వ్యత్యాసం కనపడతలే. రక్షణ అనగా మారు మనసు పొంది బాప్తీసం పొందాలంట. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈ మనసు మార్చుకోకుండా బట్టలు మార్చుకుంటాం తప్పితే ఈ మనసు కానీ, మైండ్ కానీ, హృదయం కానీ, ఈ శరీర ఆలోచనలు కానీ ఏమీ మారతలే. ఒక బట్టలు మార్చుకుంటున్నాం, తెల్ల బట్టలు వేసుకుని వస్తున్నాం అంతే. అక్కడ అంటున్నాడు చూడండి మరొకసారి, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచూ ఉన్నారు. అర్థమవుతుందండి ఆ శిక్షా విధి ఎలా ఉంటుందో? ఆ శిక్షా విధి ఎలా ఉంటుందో తెలుసా? ఎందుకు ఈ బలహీనతలు వస్తున్నాయి? ఎందుకు ఈ శిక్షా విధి మన మీదకి వస్తుంది? ఎందుకు మరణిస్తున్నారు? అనేక మంది వయసు దాటకుండానే అనేక మంది అకాల మరణాలు పొందుతున్నారు. రక్షణ పొందిన వారు మరణిస్తున్నారు, రక్షణ పొందిన వారు మరణిస్తున్నారు. ఎందుకు ఈ జరుగుతున్నాయి అని అంటే వారు సరి అయిన విశ్వాస జీవితంలో లేకపోవడాన్ని బట్టే. ట్రెడిషన్, ఆచార భక్తి, మృక్కుబడి భక్తి. దేవుని సన్నిధి అంటే మనకు లోకువా. దేవుని సన్నిధి అంటే దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడా, దేవుడు చూసొచ్చాడా? ఖచ్చితంగా చూస్తాడు దేవుడు. దేవుని సన్నిధిలోకి వణుకుతూ రావాలంట. మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలంట. ఇదేదో చూడండి, బయట షోలకి వెళ్ళినప్పుడు బయటికి లోపలికి అటు తిరిగి చూడండి, అది కాదు. ఇది ఒక పరిశుద్ధమైన స్థలం. ఇది దేవునికి నివాస యోగ్యమైనటువంటి స్థలం. ఇది పరిశుద్ధాత్మ సంచారానికి అనుకూలమైనటువంటి సమయం. ఇది ఆ స్థలంలో మన ఇష్టానుసారంగా ఉంటే ఈ శిక్ష విధినంతటిని మన మీదకి తెచ్చుకుంటాం. ఏంటంటే అసలు ఈ యొక్క శరీరంలోను, ఈ యొక్క రొట్టెలోను, ఈ యొక్క ద్రాక్షారసంలో ఉన్నటువంటి శక్తి ఏంటండి? ఎందుకు యేసుక్రీస్తు రక్తానికి, యేసుక్రీస్తు శరీరానికి, యేసుక్రీస్తు మరణానికి అంత ప్రాధాన్యత ఉంది అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు శిలువ మరణం ఎందుకని అడిగితే మనం ఏం చెప్తాం? యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనకు లాభం ఏంటి? యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనకు కలిగిన లాభం ఏంటి? దేవుడి విషయంలో మనం అజాగ్రత్తతో ఉండడం వలన లాభము లేదు. యేసుక్రీస్తు రక్తము, ఆయన శరీరాన్ని మనకేం తీసుకొచ్చింది?
అనేది పరిపూర్ణంగా తెలుసుకోకుండా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో భాగం అవడము, పాలి భాగస్థులు అవడంలో అర్థమే లేదు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బందీలుగా ఉన్నారు. 400 సంవత్సరాలు బందీలుగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రియమైన ప్రజలను విడిపించడానికి మోషే నాయకత్వంలో మోషేను పంపించి ఫరో ఎదుట ఎన్నో గొప్ప కార్యాలను జరిగించి ఒక ప్రక్కన ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ 10 అద్భుతాలను చేస్తాడు అక్కడ మోషే ద్వారా. 10 అద్భుతాలు చేసినప్పుడు కూడా మోషేని దేవుడు తన ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు. ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరుస్తూ ఉంటాడంటే తన ప్రజలు దేవుని యొక్క శక్తిని ఎరగాలని, తన ప్రజలు దేవుని యొక్క మహాత్యాన్ని ఎరగాలని, తన ప్రజలు దేవుని యొక్క ఎంత ప్రభావవంతుడో ఎరగాలని. ఈ రోజున మన జీవితంలో కూడా అయ్యే జరుగుతున్నాయి. మనం ఏం చేయాలో తెలుసా? అడిగామండి, ఇవ్వట్లేదండి. ఎందుకు ఇవ్వట్లేదు? దేవుని యొక్క పరిపూర్ణ శక్తిని ఎరగక, దేవుని యొక్క పరిపూర్ణ నామాన్ని, ఆయన గొప్పతనాన్ని ఎరగక మనం పొందుకోలేకపోతున్నాం. ఈ రోజున అద్భుతాలు చేస్తూ వచ్చాడు. చివరిగా దేవుడు అనుకున్నాడంట, వీళ్ళని ఎలా కాదు మార్గమధ్యంలో నడిపించుకుందాం అనుకున్నాడంట. మార్గమధ్యంలో వీళ్ళకి అనేక సూచక్రియలు చేద్దాం, ఈ బందీలు ఉండడం, బానిసలు ఉండడం నాకు ఇష్టం లేదే కాబట్టి వారిని విడిపిద్దామని పస్కా పండుగ రోజున వారిని గొర్రెపిల్ల విందుని జరిపించుకుని ఆ యొక్క రక్తాన్ని వారి గడప కమ్మల మీద ప్రోక్షించమన్నాడు. ఆ రాత్రి కాలంలో సంహారక దూత తిరుగుతూ ఉన్నప్పుడు ఏ గడప కమ్ముల మీద అయితే గొర్రెపిల్ల రక్తం ఉందో ఆ సంహారక దూత గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించబడిన గడపలనంట దాటి వెళ్ళిపోయిందంట. ఏ గడపల మీద అయితే ఆ గొర్రెపిల్ల రక్తం లేదో అందులో తొలి సంతతిని నాశనము చేస్తూ వచ్చిందంట. ఉదయం లేచినప్పటికీ ఐగుప్తు దేశమంతా ఏడుపులతో వినపడుతుంది. ఇజ్రాయేలు ప్రజల యొక్క ఇంట్లో ఆ విందుని ద్వారా వాళ్ళందరూ కూడా బయటికి విడుదలను పొందుకున్నారు. అక్కడ దేవునికి స్తోత్రం. ఆ గొర్రె పిల్ల రక్తం అక్కడ ఏం చేసిందంటే ఆ కుటుంబాన్ని సంరక్షించింది. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల రక్తము ప్రోక్షించబడినటువంటి రక్తం ద్వారా ఆ కుటుంబంలో వాళ్ళకి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. ఆ గొర్రె పిల్ల రక్తం ద్వారా కుటుంబంలో వారికి ఏమొచ్చిందంటే విడుదల వచ్చింది. ఆ గొర్రె పిల్ల రక్తం ద్వారా వారి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏమో ఉన్నారంటే క్షేమాన్ని పొందుకున్నారు. అంతేకాదు, వారందరూ కూడా ఏదైతే ఏ కుటుంబంలో అయితే తొలి సంతతి నాశనం కాలేదో ఆ కుటుంబం అంతట్లో కూడా ఏమొచ్చిందంటే సంతోషంతో బయటకు వచ్చారంట వాళ్ళు. ఏ కుటుంబం అయితే గడప కమ్మల మీద అయితే గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించబడిందో ఆ కుటుంబము, ప్రోక్షించబడిన కుటుంబము దేవుని కుటుంబంగా ఎన్నికలు ఉన్నదంట. అక్కడ యేసుక్రీస్తు సిలువ మరణములో లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగైన మన యొక్క పాపాలని, మన యొక్క శాపాలని, మన యొక్క అతిక్రమాల్ని, వీటన్నిటిని మన సమానార్థమైన శిక్షను ఆయన వేసుకుని ఆయన సిలువ మరణముని గొర్రె పిల్లగా అనుభవించి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనకు అప్పగించినప్పుడు సేమ్ మనకి కూడా ఏం జరిగిందంటే ఇది దేవుని యొక్క కుటుంబముగా గుర్తించబడ్డాం. ఇది దేవుని యొక్క కుటుంబంగా రక్షణను మనం పొందుకొంచున్నాం. ఇది దేవుని యొక్క కుటుంబంగా అపవాది శక్తి నుండి, లోక సంబంధమైన శక్తి నుండి మనం విడిపించబడుతున్నాం. ఏమైందనంటే ఒక పాప క్షమాపణే కాదు, చాలా ఉన్నాయి. మనము దేవుని బిడ్డలుగా ముద్రించబడ్డాం ఈ రోజున క్రీస్తు రక్తము ద్వారా, గొర్రెపిల్ల రక్తము ద్వారా. ఈరోజు అదే క్రీస్తు రక్తం మనకేమిచ్చిందంటే రక్షణ భాగ్యాన్ని ఇచ్చింది, రక్షణ ఆనందాన్ని మనకి ఇచ్చింది. ఈరోజు ఆ క్రీస్తు రక్తం మనకి ఏం చేసిందంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద మనకి కాపుదలను ఇస్తూ ఉంది. మనమేమనుకుంటున్నామంటే ఆ ఇచ్చే మొదటి ఆదివారం ఇచ్చే రొట్టె ద్రాక్షలను తీసుకుంటే పోయే. ఆ రక్తమే మన జీవితంలో గొప్ప విడుదలను, గొప్ప స్వస్థతలను, గొప్ప అద్భుతాలను చేస్తుందంట మనకి. రోమపత్రిక 3:23 అంటది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారంట. ఏముంది ఇప్పుడు దేవుని మహిమను పొందకుండా మనకి దేవునికి అడ్డుగా పాపము అనేది అడ్డుగా ఉందంట. ఏ భేదము లేదు. మన పితరుల దగ్గర నుంచి జన్మతః వస్తున్నటువంటి జన్మ పాపం మనల్ని ఏం చేస్తుందంటే దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను, దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలను, దేవుని యొక్క కృపనంట అడ్డుకుంటుందంట పాపం.
కానీ క్రీస్తు రక్తం ఏం చేసిందంటే ఆ పాపాన్ని అంతటిని తొలగించి, మనకి దేవునికి ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించి ఆ మహిమను మన పైన కుమ్మరించిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో అంటూ ఉంటాడు కదా, గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారైన ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. దేవునికి స్తోత్రం. నోట్ చేసుకోండి ఆ మాట. యేసుక్రీస్తు కార్చిన రక్తము, యేసుక్రీస్తు శిలువ మరణములో అర్పించబడిన తన ప్రాణం మనల్ని ఏం చేసిందంటే, మునుపు దూరస్తులుగా ఉండి దేవుడి పట్ల ఆసక్తి లేకుండా దేవుని దూషిస్తూ దేవునికి వ్యతిరేకంగా నిర్లక్ష్యం చేస్తూ దేవుని సన్నిధి అంటే అలక్ష్యంగా జీవిస్తున్నటువంటి మనలోనంట ఆయన రక్తం మనల్ని ఏం చేసిందంటే, తన సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనల్ని పరిశుద్ధులుగా నిలవబెట్టిందంట. దేవుని స్తోత్రం. ఎలా నిలవబెట్టింది? పరిశుద్ధులుగా నిలబెట్టిందంట. 2, నిర్దోషులుగా నిలబెట్టిందంట. అంతకుముందు పాపంతో ఉన్న మనలోకి ఏమొచ్చిందంటే పరిశుద్ధత వచ్చింది. అంతకుముందు దోషంతో ఉన్నటువంటి మనలోకి ఏమొచ్చిందంటే నిర్దోషత్వం వచ్చింది. 3, అపరాధములతో ఉన్నటువంటి మనలో అపరాధాలన్నిటి తీసివేసంట ఆయన సన్నిధిలో పవిత్రంగా మనల్ని నిలబెట్టాడంట ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన రక్తము దూరంగా ఉన్న మనల్ని తీసుకొచ్చి ఆయన సన్నిధిలో నిలబడే అర్హతను మనకి ఇచ్చింది. ఈరోజు ఇక్కడ నిలబడ్డారంటే మీ గొప్పతనం కాదు. ఆయన సన్నిధిలో మీరు ఈ రీతిగా ఆయన ఆరాధిస్తూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన ప్రార్థిస్తూ ఇక్కడ ఉన్నారంటే, ఇక్కడ అడుగు పెట్టారంటే ఇది మీ గొప్పతనం కాదు. యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో కార్చిన రక్తమును బట్టి, నలగొట్టబడిన ఆయన శరీరమును బట్టి మీరు ఇక్కడ నిలబడి ఉన్నారు. ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. ఆయన అర్పించినటువంటి ప్రాణము ద్వారా ఈరోజు మన జీవితాలకు ఏమొచ్చిందంటే సమాధానం వచ్చిందంట. దేవునికి స్తోత్రం. అంతేకాదు, చూడండి ఇంకేమంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవగలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. పాపంతో ఉన్నాం, శాపంతో ఉన్నాం, దేవునికి దూరస్తులుగా ఉన్నాం. ఆయన ఏం చేశాడంటే ఆయన శరీరాన్ని మనకు మార్గంగా వేస్తాడంట. ఆయన శరీరానికి మనకు మార్గం వేసి మనల్ని ఎలా మార్చాలనుకున్నాడంటే, ఆయన మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనటువంటి మార్గం అంట. ఏ మార్గం అది? కొత్త రోడ్డు వేస్తే ఎలా వెళ్తారు చెప్పండి? కళ్ళు మూసుకుని వెళ్ళిపోతారు కదా, అవునా? దేవుడు మనకి ఇచ్చినటువంటి మార్గము ఏ మార్గమో తెలుసా? జీవ మార్గం అంట అది. దేవునికి స్తోత్రం. జీవ మార్గమును, జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదేనైనా మార్గమున ఆయన రక్తము వలన, ఎక్కడది? ఆయన పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎందుకైనా పరిశుద్ధ స్థలంలోకి వస్తాను చెప్పండి? ఆయన పరిశుద్ధ స్థలములో మన పనేంటి? ఆయనను ఆరాధించుట, ఆయనకు మహిమ చెల్లించుట, ఆయన స్తుతించుట, ఆయన గణపరచుట, ఆయన వాక్యమును, జీవవాక్యను మన శుక్రవారం రోజున దావీదు ఎక్కడ ధ్యానిస్తున్నాడు? 53వ కీర్తన. దేవుని సన్నిధిలో దైవ ధ్యానము,
దేవుని సన్నిధిలో ధ్యానిస్తున్నాడు. ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయనకు మొర్ర పెట్టాలి, ఆయనకు విజ్ఞాపన చేయాలి, ఆయన ఎదుటి యాచన చేయాలి. చాలా ఉన్నాయి చెప్పాలంటే. మనం ఏం చేస్తాం? వస్తాము, కూర్చుంటాం, వెళ్ళిపోతాం. ఇక్కడ దేవుడు పరిశుద్ధ రక్తము ద్వారా, ఆయన కార్చబడిన రక్తం ద్వారా మనకి ఇవ్వబడిన అవకాశం ఏంటి తెలుసా? ఆయన పరిశుద్ధ స్థలంలో ఆయన స్తుతించే కృప మీ అందరికీ ఇచ్చాడు ఇక్కడ. ఆమేన్. ఆయన పరిశుద్ధ స్థలంలో ఆయన హృదయపూర్వకంగా ఆరాధించేటువంటి ధన్యత సిలువ మరణంలో కార్చిన రక్తం ద్వారా మనందరికీ అనుగ్రహింపబడింది. ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయనకు ప్రార్థించడానికి, ఆయన గణపరచడానికి ఆయన పరిశుద్ధ స్థలములో ఆ అడ్డు తెరను తొలగించి నీకు అవకాశం ఇస్తే, ఈ అడ్డు తెరను తొలగించి నిర్లక్ష్యంలో ఈ రోజుకి నువ్వు అదే నిర్లక్ష్యంలో ఉన్నావు. మునుపు దూరస్తులమే, కానీ ఇప్పుడు క్రీస్తు రక్తం మనల్ని ఏం చేసిందంటే, క్రీస్తు రక్తము మనల్ని దేవునికి, ఆయన సన్నిధికి, ఆయన పరిశుద్ధ స్థలానికి మనల్ని సమీపస్తులుగా మార్చింది. హల్లెలూయా. మీరు తీసుకొచ్చున్నారు కదా ప్రభు బల్లలో, ఆ రక్తం మిమ్మల్ని ఏం చేస్తుందో తెలుసా? ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయన పాదాల చెంతగా తీసుకొస్తుందంట. ఆ అర్హతను మనకి ఇచ్చిందంట. దేవునికి స్తోత్రం. చూడండి, రెండోది ఏమైందో, ఆయన రక్తం వలన మన పాపాలకి క్షమాపణ కలుగుతుందంట క్రీస్తు రక్తం ద్వారా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మన పాపాలకి క్షమాపణ, మన పాపాలకి విమోచన ఆయన రక్తం వలన మనకి కలుగుతూ ఉంది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియును నందు, అనగా యేసుక్రీస్తు నందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచు ఉన్నది. క్షమాపణ కలుగుతుందంట, విమోచన కలుగుతుందంట. ఎటువంటి క్షమాపణ? మనము అప్పటి వరకు దేవుణ్ణి ఏ దూషించే మాటలైతే దూషించామో, అప్పటి వరకు దేవుని ఏ నిర్లక్ష్యమైతే వహించామో, అప్పటి వరకు దేవుడికి ఎదురుబాటు తిరుగుబాటు చేస్తూ జీవించామో, వాటన్నిటికినంట ప్రభు మనకి క్షమాపణ కలగజేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రక్తం వల్ల మనకేముందంటే క్షమాపణ కలిగి ఉంది. అందుకని అంటాడు కదా మత్తయి సువార్త 26వ అధ్యాయము, ఆ క్షమాపణ గురించి, ఆ అపరాధాల గురించి ఒక నిబంధననే స్థాపించాడు ప్రభు. ఒక నిబంధన స్థాపించాడు. చూడండి, 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తము. ఎవరి రక్తం అది? యేసుక్రీస్తు ప్రభువు కలువరి శిలువలో కార్చిన రక్తము. ఆ రక్తము అనగా పాపము నుండి మనల్ని క్షమించుటకు, అనేకుల కొరకు దిండించబడుతున్న నిబంధన రక్తం అంటారు. హల్లెలూయా. మన పాపాలు క్షమించడానికి ఆయన కార్చిన రక్తం ద్వారా ఒక నిబంధననే స్థాపించేశాడు. మన పాప క్షమాపణ కొరకు ఆయన రక్తాన్ని చిందించి ఒక నిబంధన స్థాపించాడు. ఏంటో తెలుసా? మనం చేసిన పాపాలు, అతిక్రమాలనంట ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభు నన్ను క్షమించని అడిగితే ఆ రక్తం మనల్ని ఏం చేస్తుంది అంటేనంట, ఆ నిబంధన, దేవుడు మనతో చేసుకున్న నిబంధన ద్వారా ఆ పాపాలన్నీ కూడా క్షమించబడతాయంట. దేవునికి స్తోత్రం. అందునే చెప్తున్నాను, ప్రార్థనా పూర్వకంగా తీసుకోండి, ప్రార్థించండి, ప్రభు సన్నిధిలో మొరపెట్టండి, ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి. ఒప్పుకోలుతో ఆయన శరీరంలోనే రక్తంలో భాగం అవ్వండి అని ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ మనం అడగాల్సింది పశ్చాత్తాప హృదయంతో ప్రభుని అడగాలి. ప్రభువా, ఇదిగో ఈ నెలలో నేను చేసిన పాపాలు ఏమున్నాయో, ఏ అతిక్రమాలు అవుతున్నాయో, నీకు విరోధంగా ఏదైతే ఉన్నానో, ఏదైతే మాట్లాడానో వాటన్నిటిని క్షమించని ప్రార్థనా పూర్వకంగా తీసుకోవాల్సింది ఆయన శరీరమును, ఆయన రక్తమును. అంతేగాని పక్కోళ్ళతో మాట్లాడకుండా తీసుకునేది కాదది. ఈరోజు క్రైస్తవులుగా మనకి ఇవ్వబడిన గొప్ప ధన్యత ఏంటంటే, మన పాపాలు, మన శాపాలు, మన అతిక్రమాలు, మన దోషాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం కడగడానికి క్రీస్తు ప్రభు ఒక్కసారి తను సిలువలో బలి అర్పణ అర్పించాడు ఆయన. చూడండి, మూడోది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు రక్తం అంట మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుందంట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం.
నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి స్తోత్రం. నిత్యుడగు ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము ఏ పాపము లేకుండా, ఏ శాపము లేకుండా మన నిమిత్తము దేవుని ఎదుట బలి అర్పణగా అర్పించబడినటువంటి క్రీస్తు ప్రభు యొక్క రక్తం అంట నిర్జీవ క్రియలను, అనగా మనం చేసేటువంటి పాప శాపాలు కానీ వీటన్నిటిని, జీవం లేనటువంటి క్రియలు, దేవునికి వ్యతిరేకమైన క్రియలు, వీటన్నిటి నుండి కూడా మనల్ని విడిచిపెట్టేసి జీవం గల దేవుని ఎదుట సేవించుటకు, అంటే దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని పూజించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని గణపరచడానికి అంట ఆయన ఏం చేస్తున్నాడంటే రక్తం వలన మన మనస్సాక్షిని, అనగా మన హృదయాన్ని, మన మనస్సును ఆయన శుద్ధి చేస్తున్నాడంట. ఆయన దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆయన సన్నిధిలో సేవించడానికి వచ్చారా మీరు? ఆయన సన్నిధిలో సేవించడానికి వచ్చారంటే మీ మనస్సాక్షి శుద్ధి చేయబడింది. ఆయన ఆరాధించడానికి కానీ, ఆయన మహిమపరచడానికి కానీ, పాటల ద్వారా, ఆరాధన ద్వారా స్తుతించడానికి కానీ మీరు రాలేకపోయారంటే మీ మనస్సాక్షి శుద్ధి చేయబడలేదని అర్థం. అందుకని అంటున్నాడు, ఆయనను సేవించుటకు, ఎవరిని? జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఏంటంటే శుద్ధి చేసేది కలువరి శిలువలో క్రీస్తు ప్రభువు కార్చిన రక్తం అంట. అది నిర్లక్ష్యంతో తీసుకునేది కాదు, అది ఆడుతూ పాడుతూ తీసుకునేదే కాదు, అలక్ష్యంగా తీసుకునేదే కాదు, ప్రతి నెల ఇస్తున్నారు కాబట్టి తీసుకునేది కాదు. నేను అందుకనే చెప్తాను, ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి రండి అని ఎందుకు చెప్తానో తెలుసా? దీనికోసమే. అయోగ్యంగా తీసుకోకూడదు, వివేచింపగా తీసుకోకూడదు, యోగ్యతతో వివేచించి దాన్ని తీసుకోవాలి. మనము యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో కార్చిన రక్తం అంట పరిపూర్ణంగా మనల్ని ఏం చేస్తుంది అంటే శుద్ధిపరిచంట, మనలో పవిత్రతను స్థాపిస్తుందంట. మనం వివేచించి తీసుకుంటే, యోగ్యతతో తీసుకుంటే, ప్రభు దే నిమిత్తమైతే ఒక పాప క్షమాపణ కాదు, మన జీవితంలో విజయ దుందుబిని మ్రోగిస్తాడు. చూడండి మాట చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా యేసుక్రీస్తు ప్రభు కార్చిన రక్తమును, నల్లగొట్టబడిన ఆయన శరీరం, అర్పింపబడిన ఆయన ప్రాణము ఈ రోజు మనల్ని ఎలాగిస్తుంది అంటేనంట విజయోత్సవంతో ఊరేగిస్తుందంట. ఆమేన్, ఆమేన్. మనమేం చేయాలంటే ప్రతి స్థలములో కూడా, ఎక్కడ? మందిరంలోనే కాదు, ఇంట్లోనే కాదు, ప్రతి స్థలములో కూడా మనం ఏం చేయాలంటే క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానం యొక్క సువాసనను వెదజల్లాలంట మనం. హల్లెలూయా. వస్తుందా మనలోంచి ఆ క్రీస్తు సువాసన? అమ్మా, క్రీస్తు సువాసన మనలోంచి వస్తుందా? లోకం పాపంలో ఉంది, మనము పాపంలోనే కలిసిపోతున్నాం. కానీ ఈరోజు వాక్యం చెబుతుంది, ఆయన శరీరము, ఆయన రక్తము ద్వారా, క్రీస్తు అర్పించిన ప్రాణము ద్వారా మనం విజయాన్ని పొందుకోవడమే కాకుండా ప్రతి స్థలంలో కూడా క్రీస్తు సువాసనను వెదజల్లే వారిగా ఆ విజయోత్సవాన్ని అంట దేవుడు మనల్ని ఊరేగిస్తున్నాడంట. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ వందనాలు ప్రభా. తీసుకుంటున్నా నీ శరీరము ద్వారా, నీ రక్తం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, మా పాప శాప రోగ మరణ వ్యాధులన్నిటిని కూడా, అతిక్రమాలు, దోషాలన్నిటిని కూడా నీ రక్తంలో కడిగబడి శుద్ధీకరించి నీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరిచి, నీ సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా మేము స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ నీ వాక్యాన్ని ధ్యానించేవారిగా మేము ఉండగలిగే కృప మా అందరికి నీ దయచేయమని యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.